అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈ యొక్క సమావేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్దేశం భారతదేశంలో బీహార్ ఎన్నికలు అనేటువంటిది రానున్నటువంటి రాజకీయ పెనుమార్పులకు పునాది రాయిగా ఏర్పడింది అని చెప్పని మనం అందరం భావించవలసిన అవసరం ఉంది. ఈ యొక్క ఫలితాలు కేవలం బీహార్నే కాదు, మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయ స్వరూపాన్ని భవిష్యత్తులో 2019 ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఆ వచ్చే ఎన్నికలు కావచ్చు, మొత్తం కూడా భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయ పరిణామ స్వరూపాన్ని మార్చివేసే ఎన్నికలు అని చెప్పని భావించడానికి ఆ చర్చ చేయడానికి కోసం ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. రెండవది ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, బీహార్లో వచ్చినటువంటి ఫలితాలు ఢిల్లీలో వచ్చిన ఫలితాల కంటే కూడా బీహార్లో వచ్చినటువంటి ఫలితాలు రాజ్యాంగ రక్షణకు పునాది రాయిగా ఆ ఫలితాలు వచ్చినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా భారతదేశ రాజ్యాంగం పరమత సహనంతో సెక్యులరిజంతో ఉన్నటువంటి దేశము అని చెప్పని ఆయన ఏదైతే రాజ్యాంగంలో రాసిందో ఆ సెక్యులరిజంకే భారతదేశంలో విలువ ఉంటుంది. సెక్యులరిజం విధానాలను అవలంబించేటువంటి రాజకీయ పార్టీలనే భారతదేశస్తులు ఒప్పుకుంటారు అనేటువంటి రీతిలో బీహార్ ప్రజలు అత్యంత పెద్ద ఎత్తున తీర్పు ఇచ్చారు. కాబట్టి ఇట్ ఈస్ అ విక్టరీ ఆఫ్ సెక్యులరిజం అని చెప్పని మనం అనుకోవచ్చు. రెండవది, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత పెద్ద నియంత్రణగా వ్యవహరిస్తూ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులను సైతం పప్పెట్లుగా వాడుకుంటూ ఏ విధంగానైతే అణగదొక్కుతున్నారో చూస్తా ఉన్నాం. మొత్తానికి మొత్తం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఫండమెంటల్ రైట్ ప్రొవైడెడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ కూడా అణగదొక్కేటువంటి రీతిలో అటు ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ రెండు కలిసి కుమ్మక్క అయిపోయి ఏ విధంగానైతే మనకి ఇచ్చినటువంటి ఒక భావ ప్రకటన స్వేచ్ఛను ఎట్లయితే అణిచివేస్తున్నారో దానికి వ్యతిరేకంగా బీహార్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా మనం గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య గెలుపుగా మనం తప్పనిసరిగా భావించాలి. కాబట్టి బీహార్ ఎన్నికలు అనేటువంటివి తప్పనిసరిగా సెక్యులరిజం నమ్ముకున్నటువంటి, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి, ఒక ఇంక్లూజివ్ పాలిటిక్స్ నమ్ముకున్నటువంటి రాజకీయ పార్టీలకు మాత్రమే భారతదేశంలో భవిష్యత్తులో ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పని ఒక తీర్పుగా భావిస్తూనే 4 స్థానాల్లో గెలుపొందినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో 27 ఎమ్మెల్యేలు గెలుపొందినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిణామం కూడా చాలా గొప్ప పరిణామంగా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని బీహార్ ప్రజలు ఎట్లయితే బలపరిచిందో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రానున్నటువంటి రోజుల్లో తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ దేశంలో అంబేద్కర్ కలగన్నటువంటి సామాజిక న్యాయం, తర్వాత సెక్యులరిజం, ప్రజాస్వామ్యం అనేటువంటి పెద్ద ఎత్తున పెద్దపీట వేసేటువంటి రాజకీయాలు రాబోతా ఉన్నాయి. ఆ యొక్క రాజకీయాలకు పునాది రాళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అటు తెలంగాణలో కావచ్చు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి మోడీకి తర్వాత పెద్ద మోడీకి చిన్న మోడీకి అన్నట్టుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా మోడీకి తీసుకోనటువంటి రీతిలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేటువంటి అవసరంలో కావచ్చు, లేకపోతే మంత్రులను పప్పెట్లుగా వాడుకునేటువంటి అవసరం కావచ్చు, ఇష్టారాజ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఒక రకమైనటువంటి అణచివేత ధోరణికి గురిపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. కాబట్టి ఇద్దరు మోడీలకు కూడా ఏ రకమైనటువంటి వ్యత్యాసం లేదు. కాబట్టి పెద్ద మోడీకి ఏ రకంగానైతే బీహార్ లో ఒక గుణపాఠం చెప్పిందో, చిన్న మోడీకి కూడా బీహార్ యొక్క పాఠాల ఆధారంగా వరంగల్ విద్యులైనటువంటి వరంగల్ ప్రజలు చిన్న మోడీకి కూడా వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందిస్తారని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మల్లు రవి గారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.